పొడవుగా ఉండాలంటే ఏమి చేయాలనే ఒకప్పుడు శివుడిని పార్వతి అడిగింది. 5 సార్లు కుంకుమ ధరిస్తే రాదు వెధవ్యాం అనే బదులు ఇచ్చాడట. పాకెట్లో కనుబొమ్మల మధ్యన అనగా బ్రహ్మోత్సవ భాగంలో, ముచ్చలి గుంటలో అనగా కింది భాగంలో, వక్షస్థల మీద, నాభిలో వివాహమైన స్త్రీ ఇలా చేస్తే మొత్తం ఎదురుగా ఉంటుందని శివుడు పార్వతికి చెప్పాడు. ఇది మంత్ర శాస్త్ర నియమం. 'యోగా ఉండాలంటే ఏమి చేయాలనే ఒకప్పుడు శివుడిని పార్వతి అడిగింది. 5 సార్లు కుంకుమ ధరిస్తే రాదు వెధవ్యాం అనే బదులు ఇచ్చాడట. పాకెట్లో కనుబొమ్మల మధ్యన అనగా బ్రహ్మోత్సవ భాగంలో, ముచ్చలి గుంటలో అనగా కింది భాగంలో, వక్షస్థల మీద, నాభిలో వివాహమైన స్త్రీ ఇలా చేస్తే మొత్తం ఎదురుగా ఉంటుందని శివుడు పార్వతికి చెప్పాడు. ఇది మంత్ర శాస్త్ర నియమం. పొడవుగా ఉండాలంటే ఏమి చేయాలనే ఒకప్పుడు శివుడిని పార్వతి అడిగింది. 5 సార్లు కుంకుమ ధరిస్తే రాదు వెధవ్యాం అనే బదులు ఇచ్చాడట. పాకెట్లో కనుబొమ్మల మధ్యన అనగా బ్రహ్మోత్సవ భాగంలో, ముచ్చలి గుంటలో అనగా కింది భాగంలో, వక్షస్థల మీద, నాభిలో వివాహమైన స్త్రీ ఇలా చేస్తే మొత్తం ఎదురుగా ఉంటుందని శివుడు పార్వతికి చెప్పాడు. ఇది మంత్ర శాస్త్ర నియమం.